అందరికీ నమస్కారము. ఈరోజు ధనురాసనం గురించి నేర్చుకుందాం. ధనురాసనం చాలా మంచిదండి. మీరు కొంచెం బాడీ బెండ్ అయ్యి చేయగలిగితే గనుక దీన్ని మించిన ప్రయోజనాలు ఇంకా వేరే ఏ ఆసనంలో లేవని చెప్పొచ్చు. అంత మంచి ఆసనము. దీన్నే మనం బో పోజ్ అంటాము, ఆర్చర్స్ బో అని కూడా అంటాము. అంటే ఇదేంటంటే బ్యాక్ బెండింగ్ యోగాలోకి వస్తుంది. పొట్ట మీద బోర్లా పడుకుని చేసే యోగా. సో దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో మీకు బెనిఫిట్స్ ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. కొంచెం వీలైతే ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. సరే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. దీనివల్ల ముఖ్యంగా అడ్వాంటేజెస్ ఏంటంటే స్ట్రెచెస్ అండ్ స్ట్రెంథన్స్. మన బాడీని స్ట్రెచ్ చేస్తుంది, బాడీలో కొన్ని పార్ట్స్కి బాగా మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఏ పార్ట్స్ అంటారు? ముఖ్యంగా థైస్ అంటే తొడలు, యాంకిల్స్ కాళ్ళ మడమలు, అబ్డామిన్ పొట్ట అండ్ చెస్ట్ అండ్ ఇంకా గొంతు ఈ భాగము అండ్ షోల్డర్స్, మొత్తం బాడీ మొత్తం బాగా స్ట్రెచ్ అయ్యి అండ్ మంచి స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది అనమాట. ఇదొకటి. తర్వాత బూస్ట్ డైజెషన్ మంచిగా పెంచుతుంది. ఎందుకంటే మనము ఈ ధనురాసనం చేసినప్పుడు ఈ అబ్డామినల్ పొట్ట దగ్గర ఉన్న భాగాలన్నీ ఆర్గన్స్ అన్నిటిని మసాజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది కదా. ఇంకొక అడ్వాంటేజెస్ అంటే ఇది ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. బాడీ గట్టిగా ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా, ఈజీగా, కంఫర్టబుల్గా తయారవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి ఫ్లెక్సిబుల్గా ఉపయోగపడడం ముఖ్యంగా ఏ పార్ట్స్లో అంటే స్పైన్, చెస్ట్, షోల్డర్స్ అండ్ థైస్. ఈ 4 మీద బాగా ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పడుతుంది. సో మనకి ఫ్యూచర్ కూడా చాలా ఈజీ అవుతుంది ఇది చేస్తూ ఉంటే. ఇంకొకటి, మన పోస్చర్ కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు గూని పెట్టి వంక టింకర్గా నడవడం అలాంటివి ఉంటాయి చూడండి, వాళ్ళందరికీ ఈ ధనురాసనం ఒక్క నిమిషం చాలు ప్రాక్టీస్ చేసినా కానీ మీ యొక్క పోస్చర్ అంటే శరీర ఆకృతి అనేది చక్కగా ఉంటుంది. ఇదొకటి. ఇంకా తర్వాత మీకు ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నాయా? బ్యాక్ పెయిన్స్ ఉంటే కనుక వండర్ఫుల్. ఇది ధనురాసనం మించిన ఆసనమే లేదు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అండ్ ఫ్యాట్ బెల్లీ పొట్ట బాగా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకు కూడా ఈ ధనురాసనం బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, ఆ నెల ఆ టైంలో ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని తక్కువ చేస్తుంది. ప్లస్ మీకు ఇంకేమన్నా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకొక ముఖ్య బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఎనర్జైజెస్, అంటే బాడీని బాగా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. స్ట్రెస్ గిట్ల ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా తగ్గించేస్తుంది. మనకు ప్రయోజనాలు అయితే ఇన్ని ఉన్నాయి. ఎట్లా చేయాలో చూద్దాము, మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. తర్వాత ఎవరు చేయకూడదు ఇది కూడా నేర్పిస్తాను. ప్రాక్టికల్స్కి వెళ్ళిపోదామా? ధనురాసనం కోసం మనం ముందు ఇట్లా బోర్లా పడుకుంటాము. ఇలా పడుకున్నాక హ్యాండ్స్ని, లెగ్స్ని, చేతులని, కాళ్ళు రెండింటిని ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నాం కదా, ఇప్పుడు గాలి పీలుస్తూ పైకి లెగవాలి. ఇట్లా ఎంత వీలైతే అంత గాలిని అక్కడే ఆపేయండి, ఒక 10 సెకండ్స్ దాకా. ఇప్పుడు గాలి వదలండి. గాలి పీలుస్తూ పైకి లేస్తాము, గాలి వదులుతూ కిందకి వదులుతాము. మళ్ళీ ఒకసారి. గాలి వదిలేండి. ఇప్పుడు ఇట్లా ఒక 3 రౌండ్లు చేస్తే సరిపోతుందండి. ఈ ధనురాసనం 3 సార్లు, అంటే ఒక్కొక్క కౌంట్లో మనము 10 సెకండ్స్ని గాలిని ఆపి వదులుతున్నాం అనమాట. ఇట్లా 3 సార్లు అంటే 30 సెకండ్స్ ప్రాక్టీస్ అండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. కొంచెం పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు, చేతులు కాళ్ళు కొంచెం నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళైతే చేయకూడదు. కొంచెం మీకు బాడీ సహకరిస్తేనే చేయండి, లేకపోతే ఇది కొంచెం కష్టమైంది. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి వీలైతే. చూసారు కదా, ఏం లేదు, చాలా ఈజీనే. కొంచెం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అన్నీ దానంతలో చెక్కబడతాయి. అస్సలు చేయలేని వాళ్ళు వదిలేయండి.
ఇంకా ముఖ్యంగా చూద్దాము ఎవరు చేయకూడదు అంటే ముఖ్యంగా కొంతమంది చాలా హై బీపీతో బాధపడుతున్న వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. ఇంకా హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నో. హెడేక్, మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా అడ్వైజబుల్ కాదు ఇది. ఇంకొకటి అబ్డామినల్ సర్జరీ అంటే పొట్టకు సంబంధించి ఎటువంటి సర్జరీ అయినా కానీ, లేకపోతే రిస్ట్ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ, యాంకిల్ మడమల దగ్గర, కాళ్ళ మడమల దగ్గర కానీ ఎక్కడ సర్జరీ అయినా కానీ తప్పకుండా మీరు మానేయండి, ఇలాంటివి ట్రై చేయకండి. ఎందుకంటే పొట్ట, రిస్ట్, యాంకిల్ ఇవన్నీ మనం మడిచి చేస్తున్నాం కదా, అందుకని ఈ సర్జరీ అయిన వాళ్ళు తప్పకుండా వీటిని చెయ్యకూడదు. ఇంకొకటి నెక్ ఇంజురీస్, ఈ నెక్కి సంబంధించి మెడ దగ్గర ఎక్కడైనా ఇంజురీస్ అయినా, బాగా మెడ పట్టుకుపోయినా కానీ అలాంటి టైంలో కూడా ప్రయత్నించకండి. అది తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనం మొదటి నుంచి బాడీని ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటామో మన బాడీ మన మాట వింటుంటుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఒక్క నిమిషం ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? రోజు వాకింగ్కి వెళ్తున్నారు కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, దాంతోపాటు ఒక నిమిషం ఇది తీయండి, ఒక్క నిమిషం, అంతకంటే ఎక్కువ లేదు, చక్కటి ఫలితాలు పొందుతారు. సరే, ఇంకో మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సవంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.